నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది దశకు కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు మదనపల్లి మార్కాపురంతో పాటు మరిన్ని ఏర్పాటుపై చర్చ త్వరలోనే రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ నిర్మాణ పనులు మంత్రి లోకేష్ ప్రకటన ఏపీలో అభివృద్ధి వేగం ఆగే ప్రసక్తే లేదని స్పష్టీకరణ ఏపీలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకేసారి ఏసీబీ సోదాలు తప్పు చేసిన వారికి చర్యలు తప్పవని మంత్రి అనగాని హెచ్చరిక జూబ్లీహిల్స్ లో పతాక స్థాయికి ఉప ఎన్నిక ప్రచారం మోదీ కేసీఆర్ ఒక్కటేనని రేవంత్ ఆరోపణ కారుకు ఓటేస్తే ఢిల్లీ చేరి కమలమవుతుందని వ్యాఖ్య రేవంత్ వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సవాల్ ఎక్కడికి వస్తారో చెప్పాలని డిమాండ్ హర్యానాలోనూ ఓట్ల చోరీ జరిగిందన్న రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టు ఆరోపణ బీహార్లో రేపే తొలి విడత ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ 1314 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు స్థానిక ఎన్నికల్లో ట్రంప్నకు ఎదురుదెబ్బ న్యూయార్క్ మేయర్గా డెమోక్రాట్ జోహాన్ జయభేరి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు వచ్చింది త్వరలోనే సీఎం చంద్రబాబుకు తుది నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నేడు సచివాలయంలో సమావేశమై 3 గంటలకు పైగా చర్చలు జరిపింది మదనపల్లి మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోదముద్ర వేయగా మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు పీలేరు అద్దంకి గిద్దలూరు మడకసిర కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించి రూట్ మ్యాప్ ఖరారు చేశారు కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై చర్చించారు అల్లూరు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్న అంశంపై చర్చించారు అక్కడ ప్రత్యేక అథారిటీ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించాలన్న సీఎం సూచనలపై చర్చించినట్లు ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు నేను చెప్పినట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరి ఒత్తిడి లేవు ఎవరి లేవు 7 అడిగారు బట్ మనకి మరి చిన్న చిన్న జిల్లాలు కూడా అవ్వకూడదు కాబట్టి అన్నీ కూడా మేము జియోగ్రఫికల్గా టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్నీ కూడా మేము చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉన్నాం మార్కాపురం అవ్వచ్చు మదనపల్లి అవ్వచ్చు అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్గా కనపడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగం ఇక ఎప్పుడూ ఆగబోదని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు రామాయపట్నం పోర్టులో దేశంలోని అతిపెద్ద రిఫైనరీ పెట్రోకెమికల్ ప్రాజెక్టును బీపీసీఎల్ ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు ప్రాజెక్టుకు అవసరమైన భూమిని రికార్డు సమయంలో కేటాయించామని లోకేష్ పేర్కొన్నారు త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు వేగంతో కూడిన సామర్థ్యమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతగా ఆయన తెలిపారు ఈ మేరకు చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ అనే కొటేషన్ను ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు కృష్ణా జిల్లాలో నిన్న జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలు అతిక్రమిస్తూ విధులకు ఆటంకం కలిగించినందుకు పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద హైవే ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని అనిల్కు సీఐ చిట్టిబాబు సూచించారు మా ఇష్టం అంటూ పోలీసులతో కైలే అనిల్ వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని 3వ తేదీనే మాజీ ఎమ్మెల్యే అనిల్కు నోటీసులు ఇచ్చామని సీఐ చిట్టిబాబు తెలిపారు తాము తలుచుకుంటే మీరంతా అంటూ అనిల్ నోటికొచ్చినట్లు మాట్లాడారని సీఐ అన్నారు విధులకు ఆటంకం కలిగించిన మిగిలిన వారిని డ్రోన్ విజువల్స్తో గుర్తించి వారిపైన కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు కృష్ణా జిల్లాలో నిన్న రైతుల పరామర్శ పేరుతో జగన్ చేసిన పర్యటనపై తెలుగుదేశం నాయకులు విమర్శలు గుప్పించారు రైతుల పరామర్శ పేరుతో జగన్ దండయాత్ర చేశారని తెలుగుదేశం నాయకుడు బుద్దా వెంకన్న విమర్శించారు జగన్ కరకట్ట మీద వెళ్తే రైతులు కనిపిస్తారు కానీ హైవేలో ఎవరు కనిపిస్తారని ఆయన ప్రశ్నించారు రైతుల్ని పరామర్శించేందుకు వెళుతూ జగన్ పూలు చల్లించుకోవడం ఏంటని నిలదీశారు తుపాను అంతా వెళ్లాక జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా రైతులు గుర్తొచ్చారా అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడలో విమర్శించారు జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు
జగన్ పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదన్నారు. జగన్ చేసిన విమర్శల్లో ఒక్కటీ నిజం లేదన్నారు. కేవలం ప్రభుత్వం మీద బురద జల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్ కారణంగా రైతులను పరామర్శ పేరుతో నిన్న ఒక అబద్ధాల యాత్ర చేశారు. 9 రోజుల తర్వాత ఈయన వచ్చాడు. అంటే 9 రోజులు రైతులు ఏమైపోయారో ఏం పట్టించుకోవాలి. జనం లేక వాళ్ళు ఏదో నాయకులను తోలుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇంకా తర్వాత ఆయన చాలల్లోకి దిగాడు. గట్ల మీద కంకుల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగుంది. మరి కంకుల మీద నుంచుని చాలా ఫోటో దిగాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లు రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కై జూబ్లీహిల్స్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నాయని ఆక్షేపించారు. షేక్పేట్ డివిజన్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి పంపి 3 నెలలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. మైనారిటీల సంక్షేమం కోసం అర్హతను దృష్టిలో ఉంచుకుని అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చామని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. आज इस चुनाव मोदी केसीआर एक तरफ है, रेवंत रेड्डी राहुल गांधी दूसरे तरफ है। इस चुनाव में अगर कार के निशान पे आपको दबाए तो वो दिल्ली जाकर कमल बलने वाले हैं। पार्लियामेंट में ट्रिपल तलाक, 370 आर्टिकल, किसान के खिलाफ काला कानून, जितने भी आए हर वक्त केसीआर ने मोदी जी को मदद दी। आज जो भी बीजेपी यहाँ पर नहीं जीत सकते, इसीलिए बीआरएस के नाम से वोट मांगने के लिए कोशिश कर रहे हैं। मुसलमान भाइयों को भटकाने के लिए बीआरएस कोशिश कर रहे हैं। कालेश्वर में 1 लाख करोड़ रुपए खा लिए केसीआर परिवार ने। फिर सीबीआई जांच के लिए मैं असेंबली में चर्चा करके वहां पर भेज दी। 3 महीने हो रहा, सीबीआई जांच क्यों नहीं हो रहा है? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్లో ఓడిపోతామనే నిరాశ, నిస్పృహతో సీఎం నిన్న మాట్లాడినట్లు కనిపిస్తోందని కేటీఆర్ విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ మురికి కూపంలా మారిందని, బాధలు బెదిరింపులు తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆరోపించారు. చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేల్చుకుందాం, చర్చకు రావాలని సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరారు. నేను సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మీ 2 ఏళ్లలో మీరు పెట్టిన ఖర్చు ఎంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు కూడా చర్చకు రండి. 10 ఏళ్లలో మేము చేసిన పని ఇది, 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో మేము పెట్టిన ఖర్చు ఇది. లబ్ధిదారులు 2,12,862 మంది. మేము ఇది చూపెట్టి ఓటు అడుగుతున్నాం. నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావో చెప్పు. జూబ్లీహిల్స్కి ఏం చేసినావు, హైదరాబాద్కి ఏం చేసినావు చూపెట్టి ఓటు అడుగుమని రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా. చెత్త సిటీగా ఎవరు చేసినారు, చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందాం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా. నా జూబ్లీహిల్స్ ప్యాలెస్ కేరే అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా. గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా. లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు, దేనికైనా మేము రెడీ. జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయంత్రం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఎర్రగడ్డలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో పాదయాత్ర చేసిన ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తమకు బీఆర్ఎస్ కు మధ్య ఎలాంటి అవగాహన లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో మార్పు మొదలైందన్న కిషన్ రెడ్డి అది జూబ్లీహిల్స్ లో కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఢిల్లీలో కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కూడా బీఆర్ఎస్ నాయకులు మంత్రిగా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో సంబంధాలు లేవు. సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడు. ఆయన గురించి ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా ప్రజల మధ్య రాలేదు. గెలిచినా ఓడినా మళ్ళీ కనిపించదు. కాబట్టి నిజంగా గత అనేక సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఏ రకంగా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నీచి నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యక్తి, అనేక ఉద్యమాలు చేసి మరి ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి డెమోక్రటిక్ పార్టీ షాక్ ఇచ్చింది. అత్యంత కీలకంగా భావించే న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహరాన్ మమ్దానీ గెలుపొందారు. 34 ఏళ్ల మమ్దానీ అతిపిన్న వయసులో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
భారతీయ ఉగాండా మూలాలున్న మమ్దానిని ఓడించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు. అయినా రిపబ్లికన్ పార్టీకి నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో జోహరాన్ మమ్దానికి 9,48,202 ఓట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు 7,76,547 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి 1,37,000 ఓట్లు మాత్రమే దక్కాయి. న్యూయార్క్ మేయర్గా గెలిచిన మమ్దాని భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్, గుజరాతీ ముస్లిమైన మహమూద్ మమ్దానీల కుమారుడు. జోహరాన్ విజయంలో అత్యంత కీలకమైన హామీల్లో ఉచిత సిటీ బస్సు ప్రయాణం ఒకటని తెలుస్తుండగా విజయానంతరం మాట్లాడిన మమ్దాని భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం ట్రస్ట్ విత్ డెస్టినీని ప్రస్తావించారు. సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి నుంచి గళం వినిపించినప్పుడు చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయని పేర్కొన్నారు. Standing before you, I think of the words of Jawaharlal Nehru. A moment comes but rarely in history when we step out from the old to the new, when an age ends and when the soul of a nation long suppressed finds utterance. Tonight we have stepped out from the old into the new. So let us speak now with clarity and conviction that cannot be misunderstood about what this new age will deliver and for whom. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని భారత సంతతికి చెందిన గజాలా హష్మీ కైవసం చేసుకున్నారు. అమెరికా స్థానిక ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన హష్మీ రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్పై విజయం సాధించారు. వర్జీనియా సెనెట్లో పనిచేసిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన గజాలా హష్మీ అమెరికా రాష్ట్రాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా మరో సరికొత్త రికార్డు సృష్టించారు. హైదరాబాద్కు చెందిన గజాలా హష్మీ 4 ఏళ్ల వయసులో తన తల్లి సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. సదరన్ విశ్వవిద్యాలయంలో BA ఆనర్స్ చదివిన ఆమె అట్లాంటాలోని ఎమరీ వర్సిటీ నుంచి సాహిత్యంలో PhD చేశారు. అజహర్తో వివాహం తర్వాత 1991లో రిచ్మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏళ్లు అక్కడి రెనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారి అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనెట్ విద్యా వైద్య కమిటీ చైర్పర్సన్గా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. మరోవైపు న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జాక్ సిటరెల్లీపై డెమోక్రటిక్ అభ్యర్థి మిక్కీ షెరిల్ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిని వెలికితీసేందుకు ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని దస్తావేజుల్ని తనిఖీ చేశారు. బయట వ్యక్తులు లోపలికి రాకుండా గేట్లు వేసి మరీ సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారుల రాకతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఉన్న నోటరీ, దస్తావేజుల రైటర్లు ఉదయమే తమ కార్యాలయాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. రిజిస్ట్రేషన్ వివరాలు, స్టాంపు పేపర్ల విక్రయాలు పరిశీలించిన అధికారులు భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లెక్క చూపని నగదు గుర్తించారు. ఒంగోలు, నరసరావుపేటలో కూడా లెక్క చూపని నగదు దొరికింది. 10,000 నుంచి 75,000 మేర లెక్క చూపని నగదు సోదాల్లో బయటపడింది. ఏసీబీ దాడులతో పరిపాలన మెరుగుపడుతుందని ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తప్పు చేసిన వారిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కదా. ఇదే కదా ఏసీబీ రేడ్ అయింది అంటే మా పరిపాలన చాలా బాగుంది అని అర్థం కదా. అంటే మేమే కదా పరిపాలించే వాళ్ళు ఒక మంచి సూచన ఇచ్చినట్టే కదా. వాళ్ళ ఆఫీసర్లకు కూడా అంటే భయం కూడా ఉంటుంది. రాబోయే రోజులు ప్రజలకి మంచి పరిపాలన దక్కుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దాదాపు 12,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు వేశామని వెల్లడించారు. 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700 మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు కోసం సుమారు 6 కోట్ల గోతాలను అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. గతంలో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ భారతదేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా రైతులు వాళ్ళ షెడ్యూలింగ్ చేసుకోవచ్చు అనే అవకాశం కల్పించాం. కేవలం రైతు సోదరుడు హాయ్ అనే మెసేజ్ పంపిస్తే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఏ మిల్లుకి అమ్మాలనుకుంటున్నారు, ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఏ టైం అమ్మాలనుకుంటున్నారో కూడా మేము షెడ్యూలింగ్ చేసి రైతాంగానికి సహాయపడగలుగుతాం. మొన్న ప్రారంభించిన తర్వాత ఈ రోజు వరకు నేనే పొద్దున్న లెక్కలు తెప్పించుకున్నాక ఆశ్చర్యపోయాను. దాదాపు 18 మంది రైతులు ఆల్రెడీ దాన్ని ఉపయోగించారు ఈ ఖరీఫ్ మాసంలో. గతంతో పోలిస్తే తిరుమల అన్నప్రసాదాల్లో మార్పులు వచ్చాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో రోజు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు జరుగుతున్నట్లు వివరించారు. తిరుమల పవిత్రతను పెంచాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ నాయుడు హైదరాబాద్లో చెప్పారు. తిరుమల కాటేజీలకు సొంత పేర్లు తొలగించి దేవుడి పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు వివరించారు.
30 కోట్లతో కరీంనగర్లో, 4.5 కోట్లతో దుబ్బాకలో ఆలయాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామన్న టీటీడీ చైర్మన్ టీటీడీ కొనుగోళ్ల విభాగంలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. వరంగల్ మార్కెట్ యార్డులో నిన్న కురిసిన ఆకస్మిక వర్షానికి తడిసిన పత్తిని అదే రోజు సిబ్బంది సాయంతో ఆరబెట్టి కొనుగోలు చేసినందున రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో పత్తి సంచులు తడిచిన ఘటనపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి సూచనపై ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ విచారణ చేసినట్టు తెలిపారు. ఈ విచారణ నివేదిక ప్రకారం మార్కెట్ యార్డులో 7,329 బస్తాల పత్తి ఉండగా 59 బస్తాలు మాత్రమే తడిసినట్లు తేలినట్టు మంత్రి తెలిపారు. తడిసిన పత్తిని ఆరబెట్టి అదే రోజున వర్తకులు కొనుగోలు చేశారని తుమ్మల తెలిపారు. అందుకే రైతులకు ఎలాంటి ఆర్థికపరమైన నష్టం జరగలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో 50% వెంటనే విడుదల చేయాలని ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య అధ్యక్షుడు రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బకాయిలు 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయన్న ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో గత్యంతరం లేకనే 4 రోజుల నుంచి అన్ని కాలేజీలు బంద్ పాటిస్తున్నాయని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో అధ్యాపకులతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్న రమేష్ బాబు కమిటీ నివేదికను 3 నెలలకు బదులుగా నెలలోనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అసలు కళాశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయా లేవా? కళాశాలలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కాదా? రాష్ట్రంలో మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులలో 50% ఇప్పుడు 10,000 బకాయిలలో 50% బకాయిలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, మిగతా 5,000 ఏదైతే బకాయిలు నెలల వారి చొప్పున ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వచ్చే 10 నెలల్లో మొత్తము పే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. ఇంతవరకు అయితే స్పందించలేదు. బంద్ అయితే ఇలాగే కొనసాగుతుంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు హైదరాబాద్లో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తర్వాత నిరసన చేపట్టింది. 23 నెలలుగా పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఐకాస్ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి తెచ్చిన చోట వడ్డీలు పెరిగిపోయాయని చెప్పారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని మాజీ సర్పంచ్ ఒకరు కన్నీరు పెట్టుకున్నారు. చిన్న కాంట్రాక్ట్లు చేసుకుంటా బతుకుతా ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టినా ఇంతవరకు ఒక్క రూపాయి వస్తలేదు. హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇట్లా హాస్పిటల్ చూపించుకుంటాను. ఇట్లా నా దగ్గర డబ్బులు లేవు. నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. నాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. 2 రోజులు కలెక్టర్ ఆఫీస్ ముంగడ 3 రోజులు ధర్నా చేసిన ఎవరు పట్టించుకునే దానిలో లేవు అయిపోయింది. నేను కలెక్టర్ గారు ఆ రోజు పిలిపించి పిల్లల్ని అయితే స్కూల్ పంపిమని కలెక్టర్ గారు స్కూల్ ఫోన్ చేసి చెప్పిండు. ఆ స్కూల్ ఫీజు కట్టగా బయటకు వెళ్ళగొడితే కలెక్టర్ గారు ఫోన్ చేసి పంపించిండు. ఇప్పుడు నా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది. నన్ను ఇళ్ళకెళ్ళి బయటపడేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. జగన్నాథపూర్కు చెందిన 4 వ్యక్తులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జగన్నాథపూర్కు చెందిన 5 వ్యక్తులు నిన్న సాయంత్రం కర్ణాటక గానుగాపూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దత్తాత్రేయ దేవస్థానానికి వెళ్లారు. ఈ తెల్లవారుజామున దత్తాత్రేయ దర్శనం చేసుకుని తిరిగి నారాయణఖేడ్ వస్తుండగా బీదర్ ఉమ్నాబాద్ టోల్గేట్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకున్నాయి. ఈ ఘటనలో నవీన్, రాజప్ప, నాగరాజు, కాశీనాథ్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రతాప్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా కర్ణాటకలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 10 ఏళ్ల చిన్నారి మృతి కలకలం రేపింది. ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక నిన్న సాయంత్రం పాఠశాల నుంచి రాగానే ఇంట్లోని గదిలో చున్నీతో ఉరేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక తల్లి కాకినాడలోని సొంతింటికి వెళ్లి వచ్చేసరికి లోపల గడియ పెట్టుకునే ఉంది. ఎన్ని మార్లు పిలిచినా తీయనందున స్థానికుల సహకారంతో తలుపు తెరిచారు. అప్పటికే ఫ్యాన్కు వేలాడుతున్న బాలికను చూసి బోరున విలపించారు. రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మృతికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. అమెరికాలో కొనసాగుతున్న షట్డౌన్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 36వ రోజుకు చేరి అగ్రరాజ్య చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజులు అమెరికా ప్రభుత్వం మూతపడగా ఆ రికార్డును మళ్లీ ట్రంప్ సర్కారే అధిగమించింది.
నిధులకు సంబంధించిన బిల్లులపై రిపబ్లికన్ డెమోక్రటిక్ చట్టసభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా సర్కారు మూతపడింది. నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం యుఎస్లో అత్యవసరం కాని సేవలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. జీతాల చెల్లింపులు జరగక లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులపై డెమోక్రటిక్ సభ్యులతో చర్చలు జరిపేందుకు అధ్యక్షుడు ట్రంప్ విముఖంగా ఉన్నందున షట్డౌన్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు జరిగే తొలి విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లో మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా రేపు 121 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 18 జిల్లాల పరిధిలో విస్తరించిన ఈ 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3.75 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంల్లో నిక్షిప్తం చేయనున్నారు. ఇందులో 122 మంది మహిళా అభ్యర్థులు ఉండగా జనసురాజ్ పార్టీ తరపున ఓ ట్రాన్స్జెండర్ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. భద్రతా కారణాలతో 6 నియోజకవర్గాల్లోని 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5కే పోలింగ్ ముగియనుంది. ఈ విడత ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ అత్యధికంగా 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి 48, ఎల్జేపీ తరపున నుంచి 14, రాష్ట్రీయ లోక్ మోర్చా తరపున 2 బరిలో ఉన్నారు. మహాగఠబంధన్ పక్షాల్లో ఆర్జేడీ అత్యధికంగా 73 చోట్ల పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నుంచి 24, సిపిఐ ఎంఎల్ తరపున 14 మంది బరిలో ఉన్నారు. బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జనసురాజ్ పార్టీ 119 మందిని బరిలో నిలిపింది. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. హర్యానాలోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని ఆక్షేపించారు. హర్యానాలో 12.5% ఓట్లు నకిలీవని వెల్లడించారు. ఇందుకోసం బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను వినియోగించి అవినీతికి పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఒక యువతి పేరుతో 22 ఓట్లు ఉన్నాయని చెప్పారు. బ్రెజిల్ మోడల్ పేరు ఓటర్ల జాబితాలోకి ఎలా వెళ్లిందని రాహుల్ ప్రశ్నించారు. హర్యానాలో తాము గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, కానీ ఓడిపోయామని గుర్తు చేసుకున్నారు. నకిలీ ఫోటోలతో అనేక మంది ఓటర్లను జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఒకే పేరు, ఫోటోతో అనేక ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ తిప్పికొట్టింది. రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని వెల్లడించింది. గత ఏడాది హర్యానాలో ఎన్నికలు జరిగాయని, వాటికి ముందు ఓటరు జాబితాకు వ్యతిరేకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఈసీ వివరణ ఇచ్చింది. నకిలీ ఓట్లు వేస్తున్నప్పుడు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. పోలింగ్ కేంద్రాల్లో వారు ఏం చేస్తున్నారని ఈసీ నిలదీసింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను రాహుల్ సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా అని ఈసీ ప్రశ్నించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. హర్యానాలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ చేసిన ఆరోపణలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరచడానికే ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజలకు దూరంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఓడిపోయిన తర్వాత వ్యవస్థల్ని తప్పుపడుతూ అసత్య ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఏదైనా అవకతవకలు జరిగితే ఎన్నికల సంఘాన్ని లేదా కోర్టును ఆశ్రయించాలని, కానీ రాహుల్ గాంధీ ఎప్పుడూ అలా చేయరని రిజిజు తెలిపారు.